సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరితి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అని అంటే ఎవరు అంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాం తతః ప్రతిష్ఠతి అని. యజ్ఞము అని అంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుడి యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి, లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్ ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామి గారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని అలంకారం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిం పురస్కారాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతివంద శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతే. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు భవంతో మహాంతో నిబృంహంతు. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. పూజాం కుర్యాత్. ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ. సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు, శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అని అంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు. వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే. అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు.
మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి, అక్కడ ఆ నియమం వర్తించదు, మిగతా చోట్లలో వర్తిస్తుంది. ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అని అంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేటువంటి చేస్తున్నారు. దానికి వరపూజ అనుకో పాద ప్రక్షాళనం చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే పాదములోనే గంగ ఉన్నది. అంటారు లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదం. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానైన పాదము అని మనకు అన్నమాచార్యులు వారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళనం జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్. ఓం ఇమం స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్థత హిరణ్యరూపైత్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు రామదాస్ గారు తయారు చేయించినటువంటిది. అది పచ్చల పథకం. ఆ పచ్చల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పథకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖ చక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖ చక్రాల్లో శంఖమే భరతుడు అంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే తర్వాత సీతమ్మ వారికి